హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. చింత చిగురుతో కానీ గోంగూరతో కానీ ఏం చేసినా బాగుంటుంది కదండి. ఎప్పుడు గోంగూరేనా, ఈసారి కొత్తగా చింత చిగురుతో ట్రై చేద్దాం అనిపించింది. చింత చిగురు ఒకటే ఏం బాగుంటుంది, అందుకే ఎండిరాయిలు అలాగే కోడిగుడ్లు వేసి చింత చిగురు ఇగురు చేయబోతున్నామండి. నేను చూపిస్తున్న చింత చిగురు అయితే 50 రూపీస్ అండి. 3 పోగుల కింద పెట్టారు. ఆ 3 కలిపి 60, ఒక్కొక్క పోగు 20 రూపీస్ అన్నారు, కానీ మొత్తం కలిపి 50 రూపీస్ తీసుకున్నామండి. చాలా బాగా ఇచ్చారు కదండి. ఉన్నది పల్లెటూరులోనే అయినా చింత చిగురు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ చింత చిగురులో ఏమైనా రెమ్మలు ఉంటే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇదిగోండి ఇలాంటివన్నీ తీసుకొని ఇప్పుడు దీన్ని బాగా క్రష్ చేసేసుకోండి, ఇలా చిన్న చిన్నగా. ఇప్పుడు ఇందులో కాంబినేషన్గా ఉడికించిన గుడ్లు అలాగే క్లీన్ చేసి పెట్టుకుని ఎండ్రాయిలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర వండుకోవడానికి ఒక దాకా పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదండి, ఇందులో కోస్త చిటికెడు పసుపు వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండో, ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండురాయిలను కూడా బాగా వేపించేసుకోవాలి. ఎండురాయిలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఈ చింత చిగురు వేయాలండి, చూసుకొని వేయండి. ఇప్పుడు చింత చిగురు వేసుకొని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేయాలి. చింత చిగురు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, అందుకే పచ్చిమిరకాయలు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న గుడ్లను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అంతే, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చింత చిగురు రొయ్యలు అలాగే కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేశాను, పుల్ల పుల్లగా ఆ రొయ్యలు ఫ్లేవర్ తగులుతూ అబ్బబ్బా అదిరిపోయిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.